హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త డ్వాక్రా మహిళలకు మరో శుభవార్త. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారం అవుతాం. లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం. డ్వాక్రా మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మహిళల అభివృద్ధి సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రారంభించాయి. అంతేకాక మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్లో ద్వారా మహిళలు ఆర్థిక సాయం పొందుతుంటారు. ఇక ఈ డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా వారికి అందించే రుణం విషయంలో ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే ఈ క్రమంలో కొన్ని నిర్ణయాలు మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏడాది 20,000 కోట్ల రుణాలు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు. తెలంగాణలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇది చాలా సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది 20 కోట్ల రుణాలు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు. ఇక 2024-2025 ఆర్థిక సంవత్సరం రుణ ప్రణాళికను సీతక్క శనివారం విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కీలక అంశాలు ప్రస్తావించారు. అయితే ఒకప్పుడు డ్వాక్రా గ్రూప్ వారికి 10,000 రుణం ఇవ్వాలంటే బ్యాంకులు భయపడేవని ఆమె తెలిపారు. కానీ ఇప్పుడు 20 లక్షల వరకు రుణాలు మహిళా సంఘానికి అందుతున్నాయని మంత్రి వెల్లడించారు. ఈ సంఘాలతో మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా ఐక్యతను, అభివృద్ధిని సాధిస్తున్నామని సీతక్క తెలిపారు. పేదలకు ప్రభుత్వమే అండగా ఉండి అభివృద్ధి ప్రధాన నడిపించాలనేది తమ లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో డ్వాక్రా గ్రూపుల్లో ఇంకా బలపడాలని మంత్రి సూచించారు. ఏజెన్సీ ప్రాంతాలకే బ్యాంకర్లు వెళ్లి మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వాలని ఆమె ఆదేశించారు. మహిళల్లో తమ అవసరాలను తీరుస్తాననే విశ్వాసాన్ని బ్యాంకులు కల్పించాలని ఆమె తెలిపారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని చెప్పుకొచ్చారు. అందులో భాగంగా మహిళలకు ఉపాధి అవకాశాలను పెంచే కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ తయారీ బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించాలని ఏర్పాట్లు చేశారు. డ్వాక్రా గ్రూప్ సభ్యులకు జీవిత బీమా కల్పిస్తామని మంత్రి తెలిపారు. మహిళలు కొత్త ఉపాధి అవకాశాలు చెప్పండి, బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించే బాధ్యత ప్రభుత్వానిదే ఆమె తెలిపారు. మొత్తంగా డ్వాక్రా సంఘాలకు రుణం పెంచుతూ తెలంగాణ సర్కార్ శుభవార్తను చెప్పింది. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.